తెలుగు రాష్ట్రాలకు బిగ్ రెయిన్ అలర్ట్. రాబోయే 3 రోజుల పాటు వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని చెప్తున్నారు. ఏపీలోని తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, చిత్తూరు జిల్లాల్లో, అలాగే తెలంగాణలో కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మెదక్, నల్లగొండ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. పిడుగుపాట్లతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉన్నట్టుగా భారత వాతావరణ శాఖ చెప్తోంది. ఇదే సమయంలో ఎండల తీవ్రత కూడా పెరగబోతోంది. 3 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్టుగా ఐఎండీ వెల్లడించింది. ఎండలు, వర్షాలతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలంటూ సూచనలు చెప్తోంది వాతావరణ శాఖ. మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాల్లో మరొక 2-3 రోజుల పాటు వాతావరణం భిన్నంగా ఉండే అవకాశం ఉంది. ఇటు వర్షాలతో పాటు దాని తర్వాత ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షం కూడా పడవచ్చు అని చెప్తున్నారు. దీంతో అప్రమత్తంగా ఉంటామంటూ అలర్ట్స్ కూడా జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఏపీలోని గోదావరి జిల్లాలతో పాటు రాయలసీమలోని కొన్ని జిల్లాలు, అలాగే తెలంగాణలోని ఇటు సదరన్ అలాగే నార్థన్ జిల్లాల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తోంది. ఇక 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎట్లాంటి వార్నింగ్స్ ఉన్నాయి, ఎలాంటి అలర్ట్స్ ఉన్నాయి, విశాఖ వాతావరణ కేంద్రం నుంచి మా ప్రతినిధి రాజు పూర్తి సమాచారాన్ని అందిస్తారు. అనూహ్యంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు, మెరుపులు, గాలివానతో వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలు కూడా కొంత ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు. సార్, అసలు ఈ వర్షాలు ఏంటి? అసలు అంటే అకాల వర్షాలు అనాలా, లేకపోతే ఏమన్నా ముఖ్యంగా అంటే బంగాళాఖాతంలో ఏమన్నా అల్పపీడన ద్రోణి ఏమైనా ఏర్పడిందా? అసలు ఎందుకు వర్షాలు కురుస్తున్నాయి? ఇటువంటి వాతావరణం సినాప్టిక్ స్కేల్ అంటే లార్జర్ స్కేల్లో ఉండదు, మీసో స్కేల్ అంటారు. అంటే ఒక చిన్న తక్కువ ఏరియాలో వేడిమితో పాటు అనుకూలమైన తేమ మరియు ఇన్స్టెబిలిటీ లేదా అస్థిరత వాతావరణంలో కన్వర్జెన్సు ఇటువంటి ఉన్న చోట్ల ఎండతో పాటుగా ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణంతో పాటు ఈదురుగాలులు కూడా వీచే అవకాశం, కొన్ని చోట్ల వడగళ్ల వాన పడే సందర్భం ముఖ్యంగా ఈ వేసవి కాలంలో ఉంటుంది. అంటే అప్పుడే వర్షం కురుస్తుంది, అప్పుడే ఎండ వచ్చేస్తుంది. వాతావరణం ఏమి అర్థం కానటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్నాయి. అసలు కారణం ఏదై ఉండదు? దానికి ఇందాక మీకు చెప్పుకున్నట్లుగా వేడిమి లేకపోతే ఇటువంటి వాతావరణం ఉండదు. సాధారణంగా వేసవి కాలంలో వేడిమి వాతావరణం ఉండటం సర్వసాధారణం. అయితే అనుకూలమైన పరిస్థితులు మీకు చెప్పినట్లుగా కన్వర్జెన్సీ కానీ, అభిసరణం అంటారు, మరియు తేమ, తరువాత ఈ ఇన్స్టెబిలిటీ లేదా అస్థిరత, లిఫ్టింగ్ అంటే పైకి గాలిని తీసుకెళ్లే ఒక రకమైన వ్యవస్థ ఉన్నట్లయితే ముఖ్యంగా కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం ఉండే అవకాశం ఉంటుంది. ఈ ఉరుములు, మెరుపులు, ఎండ ఉండే ఈ సీజను ఇవి అసాధారణమైతే కాదు. మీరు మీడియాలో ముఖ్యంగా అకాలము అని అంటారు. ఇది అకాలం కాదు. ఈ కాలంలో అన్ని రోజులు ఉండకపోయినా కొన్ని రోజులు ఇటువంటి వాతావరణం ఉండే అవకాశం ఉంటుంది. ఏమైనా ప్రస్తుతం బంగాళాఖాతంలో కానీ, అరేబియా సముద్రంలో కానీ ఎక్కడన్నా ఉపరితల ఆవర్తన ద్రోణులు ఏమన్నా ఏర్పడినాయో వాటి ప్రభావం ఏమన్నా ఉందా? అసలు సముద్రంలో కాదు కానీ భూ ఉపరితలం మీదనే ముఖ్యంగా ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు ఉంటాయి. ఈ టైంలో ఈ ల్యాండ్ మాస్లో ఈ సౌత్ పెనిన్సులర్ ఇండియా అంటారు, ఈ దక్షిణ ప్రాయద్వీపంలో మీకు ఒక విండ్ డిస్కంటిన్యూటీ, గాలి యొక్క అవిచ్ఛిన్నత ఉంటుంది. ఆ విండ్ డిస్కంటిన్యూటీ అంటే 2 వేర్వేరు దిశల్లో వీచే గాలులు ఒక కోతలాగా ఉండి ఆ ఏరియాలో థండర్ స్టార్మ్స్ ఉంటాయి. ఆ లైన్ గుండా, ఆ లైన్కి రైట్ సైడ్ థండర్ స్టార్మ్స్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది? ప్రస్తుతానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో కృష్ణా మరియు పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, పల్నాడు, చిత్తూరులో 1-2 చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం ప్రస్తుతానికి కొనసాగుతుంది. కనిపిస్తున్నటువంటి ఈ రెడ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వర్షాలు కురిసే ప్లేసెస్. వర్షాలు ముఖ్యంగా ఉరుములు, మెరుపులు ఉండే ప్రాంతాలు. ఇక్కడ క్లౌడ్ నుంచి భూమికి అంటే మేఘం నుంచి భూమికి కానీ, మేఘం నుంచి మేఘం కానీ లైట్నింగ్ డిశ్చార్జ్ అనేది జరుగుతుంది. ఈ విధంగా ఈ విద్యుత్ వలయంలో ఇది భూమిని చేరినట్టయితే అది లైట్నింగ్ అంటారు, దానినే మెరుపు అంటాం. ఉరుములు, మెరుపులు ఇప్పుడు మీకు చూపించిన ఈ ప్రాంతాల్లో ప్రస్తుతానికి కొనసాగుతున్నాయి. అందుకనే ఈ ఉన్న 2-3 సినాప్టిక్ సిచ్యువేషన్స్లో ఇటువంటి వాతావరణం ప్రస్తుతానికి కొనసాగుతుంది. ముఖ్యంగా
ఒరిస్సా పరిసర ప్రాంతాల్లో 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ ఉపరితల ఆవర్తనం మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు, అనగా తెలంగాణ, తమిళనాడు, అంతర్గత తమిళనాడు మీదుగా ఒక ఉపరితల ద్రోణి కూడా కొనసాగుతుంది. మరియు సముద్రం నుంచి సవ్య దిశలో తేమతో కూడిన గాలులు కూడా రాష్ట్రం పైకి వీస్తున్నాయి. ఈ కారణాల వల్ల ఈరోజు, రేపు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలు, రాయలసీమల్లో 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. 3వ రోజు తేలికపాటి జల్లులే 1-2 చోట్ల వీచే అవకాశం ఉంది. అంటే ఒక్కసారిగా గాలి, విపరీతమైన గాలి కొన్ని అంటే కిలోమీటర్ల వేగంతో వస్తుంది. దీనివల్ల ఇప్పుడు మామిడి రైతులు కానీ, జీడి రైతులు కానీ కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అసలు గాలి వేగం ఎంత ఉండే అవకాశం ఉంది? మీరు కూడా చాలా కాలాల నుంచి చూసే ఉంటారు, మీ చిన్నప్పటి నుంచి కూడా. ఈ కాలంలో మామిడి పళ్ళు పడిపోవటం, ఆ టైంలో గాలులు వేయటం, తర్వాత వడగళ్ల వాన వల్ల కూడా పాడవటం చూసే ఉంటారు. ఇది ఈ సీజన్లోనే జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు, రేపు ఈదురుగాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలపై వీచే అవకాశం ఉంది. 3వ రోజు తర్వాత ఉష్ణోగ్రతల్లో మార్పు వచ్చే అవకాశం ఉంది. 3వ రోజు నుంచి 5వ రోజు వరకు కోస్తా జిల్లాలపై వేడితో కూడిన, తేమతో కూడిన వాతావరణం కొన్ని చోట్ల ఉండే అవకాశం. సార్, ఈసారి ఎండలు పెరిగే అవకాశం ఉంటుందో? అసలు వాతావరణ లెక్కలు ఏం చెప్తున్నారు? అసలు ఏ స్థాయిలో ఉష్ణోగ్రతల స్థాయి ఉన్నవైతే సాధారణ స్థాయిలోనే ఉన్నాయి. ఇంకా గత కొన్ని రోజులుగా చూసినట్లయితే మన రాష్ట్రం మీద సాధారణ స్థాయి కన్నా దిగువగా ఉన్నాయి. గత 3-4 రోజుల నుంచి సాధారణ స్థాయిని కొనసాగిస్తున్నాయి. తరువాత 3వ రోజు తర్వాత కొంచెం పెరిగే అవకాశం ఉన్నందువల్ల హాట్ అండ్ హ్యూమిడ్ అంటాము, వేడితో కూడిన, తేమతో కూడిన వాతావరణం మళ్ళీ వచ్చే అవకాశం ఉన్నది. తరువాత గడిచిన 24 గంటల్లో జంగమహేశ్వరపురంలో గరిష్టంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత, రాయలసీమలో కొన్ని చోట్ల 40-41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక వర్షానికి వచ్చినట్లయితే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు నిన్న కాకినాడ జిల్లా తునిలో 26 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. చీపురుపల్లి, విజయనగరం జిల్లాలో చీపురుపల్లిలో 17 మిల్లీమీటర్లు, గరివిడిలో 13 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాయలసీమలోని ముఖ్యంగా తిరుపతి జిల్లా తడా, సత్యవేడిలో 12-13 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇప్పుడున్నటువంటి అంటే ప్రస్తుతం నమోదైనటువంటి ఉష్ణోగ్రతలు 41 హైయెస్ట్ ఉంది. ఇంకా ఏమన్నా 1-2 డిగ్రీలు పెరిగే అవకాశాలు ఉన్నాయి రానున్నటువంటి మే నెలకి సమయానికి? పెరిగే అవకాశం కొన్ని చోట్ల ఉంటుంది. అది 3వ రోజు తరువాత 1-2 డిగ్రీలు, మ్యాక్సిమం 3 డిగ్రీలు ఉష్ణోగ్రత క్రమంగా పెరిగే అవకాశం ఉంది. గరిష్టంగా ఒకేసారి పెరగదు, క్రమంగా పెరిగే అవకాశం 3వ రోజు తర్వాత కనిపిస్తుంది. అంటే ప్రస్తుతం అటు ఒరిస్సా తీరంలో దాదాపుగా 9.5 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దాని ప్రభావంతో ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక ఈ ప్రాంతాల్లో చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ముఖ్యంగా అటు ఉభయ గోదావరి జిల్లా అంటే ఉత్తర దక్షిణ కోస్తాలతో పాటుగా రాయలసీమలోని పలు జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు కురుస్తాయి. వీటితో పాటుగా ఈదురుగాలు, మెరుపులు వీచే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్